గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగును సమూలంగా నిర్మూలించేందుకు ఈగల్ బృందం పల్లెబాటలో ఈగల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అల్లూరు సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం కుర్రాయి కొత్తవలసలో ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరిజన యువతలో గంజాయి పండించాలనే ఆలోచన రాకుండా వారికి ఉపాధి అవకాశాలు పెంపొందించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా గిరిజన యువతని చైతన్యం చేస్తున్నామన్నారు. ఏదైతే మన ఆపరేషన్ చైతన్యం ద్వారా జీరో కల్టివేషన్ అచీవ్ అయ్యామో దాన్ని ఎన్సీబీ న్యూఢిల్లీ కేంద్ర సంస్థలు కూడా దాన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ని బెస్ట్ ప్రాక్టీసింగ్ స్టేట్, ఈ మోడల్ని వేరే రాష్ట్రాలు కూడా అమలు చేసుకోవాలని మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ప్రస్తుతం ఈ గంజా అంతా కూడా ఒరిస్సా నుంచి మల్కాన్గిరి, కోరాపుట్ ఇట్లాంటి జిల్లాల నుంచి మనకి సరఫరా అవుతుంది ఇల్లీగల్గా. దానికోసం అని చెప్పేసి ఈ చెక్ పోస్టులు మనం బలోపేతం చేయడం కోసం కూడా ఈగల్ ప్రయత్నాలు మొదలైనవి. ప్రతి గ్రామంలో కూడా ఏఎస్ఆర్ జిల్లాలో సర్పంచులు, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు, వివిధ శాఖలు అందరూ కూడా జీరో సాగు అంటే ఇంకా గంజాయి లేని గ్రామంగా వాటిని తీర్చిదిద్దడం కోసం, అదేవిధంగా అక్కడ యువకులు కూడా మాకు ప్రత్యేకంగా మాకు చెప్తున్నారు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒరిస్సా నుంచి వచ్చే గంజాయికి కూడా మేము సపోర్ట్ చేయమని చెప్పేసి. కొంతమంది యువకులు ఆ డబ్బులకు ఆశపడో లేదా ఇంకొక రకమైన ప్రలోభాలకు గురయ్యో కొంతమంది వెళ్ళి దాన్ని మళ్ళీ పెడ్లింగ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాం.